భగవద్గీత 16th చాప్టర్ దైవాసుర సంపద్ విభాగ యోగంలో 20 శ్లోక. ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మాం ప్రాప్యేవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. ఏదైతే ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా ఈ అసురీ స్వభావాల లక్షణాలు ఉన్న వాళ్ళకి ఏం గతి అని చెప్పారు. ఇక్కడ కూడా ఆ గతి గురించే చెప్పటం. ఆసురీం అంటే ఈ అసురి ప్రవృత్తి కలిగిన వాళ్ళు. ఈ అసురి ప్రవృత్తి అంటే మళ్ళీ దానిలో కూడా బోల్డ్ లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలన్నీ పూర్ణంగా ఎవరికైతే ఉన్నాయో. యోని మాపన్న. యోని మాపన్న అంటే యోని అంటే గర్భాలు దారిష్టం అంటే మళ్ళీ 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 ఇట్లా జన్మలు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మళ్ళీ యోని అని చెప్పకుండా యోని మాపన్న అన్నారు. అంటే ఇక్కడ ఇటువంటివి బోల్డు గర్భాలు దాల్చాస్తొత్తు అంటే మళ్ళీ 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 అన్నట్టుగా జన్మలు కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకు పొందుతూనే ఉండవలసిన గతి ఎందుకు కలుగుతుందంటే మళ్ళీ నువ్వు ఏదైతే చేసుకున్నావో దానికి మూలంగా మళ్ళీ జన్మ వస్తుంది. ఆ జన్మలో మళ్ళీ ఏదన్నా సవరించుకుంటే మళ్ళీ జన్మ రాదు. కానీ ఈ లక్షణాలంత తీవ్రంగా ఉండి ఈ జన్మవాసనలు కూడా అదే ఉన్నాయి. అప్పుడు ఇంకో జన్మలో కూడా అట్లానే ఉంటూ కారణంగా ఈ జన్మలన్నీ పొందుతూనే ఉంటాను. ఈ పొందే జన్మలు కూడా మళ్ళీ ఎలా ఉన్నాయి? మూఢ అంటే ఏంటి? మూర్ఖత్వంతో కూడుకుని ఉన్నవి. ఉద్ధరించబడటానికి కొంచెం కూడా శ్రమ పడకుండా అటువంటి ఆలోచనలు కూడా లేకుండా ఉండటమే మూర్ఖత్వము. ఇట్లా ఉన్నవాళ్ళు జన్మని ఇక్కడ యోని మాపన్న అన్నదే మళ్ళీ వివిధమైన జన్మలు అని చెప్పి మళ్ళీ జన్మని అంటే ఏంటి అంటే ఏ కాలచక్రం నుంచి అయితే తొలగే అవకాశం ఉన్నదో అది కూడా నువ్వు వినియోగించకుండా ఈ అసురి స్వభావాన్ని పెంచుకుంటూ పోతూ ఉన్న కారణంగా జన్మ మీద జన్మ, జన్మ తర్వాత జన్మ అన్నట్టుగా అలా తీసుకుంటూనే ఉంటావు. అయితే ఈ తీసుకుంటూ మళ్ళీ జన్మలే అన్నీ అయినప్పటికీ కూడా మళ్ళీములు, కీటకాలు ఇటువంటివన్నీ ఒకటైతే దానికన్నా పశుపక్షులు, దానికన్నా మళ్ళీ జంతువులు కూడా కొన్ని ఉన్నతమైనవి, కొన్ని అధమము ఇలా ఉన్నాయి. దానికన్నా మళ్ళీ మానవ జన్మ అంటే ఇక్కడ ఈ వివిధ యోనుల్లో జన్మలు తీసుకుంటూ ఇంకా కిందకి పడిపోతున్న యోనుల్లో జన్మలు తీసుకుంటూ ఉంటుంది జన్మని అంటే. ఎందుకు ఇలా అవుతుంది అంటే మాం ప్రాప్యేవ. మాం అంటే నన్ను, అంటే ఈ ద్వేషము అసురి గుణాలొక్క కారణంగా దుష్టత్వంతో కూడుకుని దురాచారాలతో ఉంటూ ఈ ద్వేషపూరితంగా ఏదైతే నడవడిక ఉన్నదో ఇక్కడ ఇన్ని జన్మల్లో కూడా మళ్ళీ పట్టుకోవాల్సిన దాన్ని పట్టుకుంటే కాస్త ఉద్ధరింపబడటానికి వీలవుతుంది. అలా ఉండకుండా అంటే పరమాత్మను తెలుసుకునేలాగా కానీ దానికోసం ఏదన్నా చెయ్యాలన్నట్టుగా కూడా ఏదీ చెయ్యని కారణంగా చేరుకోలేరు. అంటే ఇక్కడ పరమాత్మను చేరుకోలేరు. ముందు స్వభావాల గురించి చెప్తూ ఎలా అయితే దైవీ సంపద చెప్పారు, అసురీ సంపత్తి గురించి చెప్పారు. దైవీ సంపద ఉన్న వాళ్ళకి మళ్ళీ కాలానుగుణంగా జన్మలు తీసుకుంటూ పోతే ముక్తి లభిస్తుంది. అంటే పరమాత్మలో మమేకం అయిపోయే స్థితి. అది ఎందుకు వస్తుంది? పరమాత్మ మీద ఇష్టం ఉంటే వచ్చేసింది, ఆయన్ని నేను 4 సార్లు ఎక్కువ పూజ చేస్తే వచ్చేస్తుంది అన్నది కాదు ఇక్కడ. అంటే నీలో లోపం ఉందని తెలుసు, నీలో వికారాలు ఉన్నాయని తెలుసు, ఆ వికారాలు తొలగించుకునే ప్రయత్నమే మొదలు పెడతారు. కానీ ఈ అసురీ లక్షణాలు ఉన్న కారణంగా తీవ్రతలో క్రూరత్వానికి వెళ్ళిపోతారు తప్పితే దాన్ని మార్చుకునేలాగా, లేకపోతే నేను చేసింది తప్పు అన్నది మళ్ళీ తెలుసుకుని దాన్ని సరిచేసుకునేలాగా కూడా అక్కడ ఏ ఒక్క లక్షణము ఉండదు. అందుకుని దాన్ని చేరుకోలేకపోతున్నారు, అందుకుని దానికి శాశ్వతంగా దూరం అయిపోతూ ఉన్నారు. అందుకే కౌంతేయ అంటే మళ్ళీ ఓ అర్జున తతో అంటే ఇలా ఉంటూ ఉన్న కారణంగా, అంటే దేనికైనా సరే ఇది చేస్తే అది వస్తుంది, అది కావాలంటే ఇది చేయటమే చెయ్యాలి, కోరిక అది ఉంది కానీ ఇది నేను చేయనప్పుడు అది నాకు లభించదు. అందుకే ఇటువంటి మూర్ఖత్వంతో కూడుకుని ఇన్ని జన్మలు ఇంతలాగా అసురీ స్వభావాలకి లోబడిపోయి అటువంటివే చేసుకుంటూ ఉన్న కారణంగా తర్వాత ఏమవుతుంది? యాంత్య అధమాం గతిం. అంటే ఏదైతే అంత్యకాలం వస్తుందో ఈ జన్మ అయితే తీసుకున్నాం, మళ్ళీ ప్రతిదానికి ఒక లిమిటెడ్ లైఫ్ స్పాన్ టైం ఉంటుంది మనకి, తర్వాత మళ్ళీ మరణం ఆసన్నం అవుతుంది. ఈ వెళ్ళాక మళ్ళీ అంతకన్నా తక్కువ జన్మ అన్నట్టు అధమ, హేయమైన
ఆ జన్మలు తీసుకుంటూ వెళ్ళిపోతాం. అవే మన గతిలుగా అయిపోతాయి. నరకప్రాయము. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మాం ప్రాప్యేవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. ఓ అర్జున, ఈ అసురి ప్రవృత్తి కలిగిన ఆ మూఢులకి నన్ను పొందకుండానే ప్రతి జన్మలో కూడా మళ్ళీ ఈ అసురీ జన్మలు తీసుకుంటూ ఆ స్వభావాలు ఆ ఆచరణల కారణంగా చివరికి మళ్ళీ ఇంకా ఇంకా హీనమైన జన్మలు పొందుతూనే ఉంటారు. ఘోరమైన నరకాల్ని వాళ్ళు అనుభవిస్తూ మళ్ళీ ఆటిల్లోకే మళ్ళీ వెళుతూనే ఉంటారు. అంటే ఈ అసురి స్వభావం నీకు తొలగనంత వరకు ఆ లక్షణాలు ఆ స్వభావాలు సంకల్పాలు ఆచరణలు దుష్టత్వము ఇవన్నీ బాగా ఉన్నంత వరకు భగవత్ ప్రాప్తి అన్నది కలిగే అవకాశమే లేదు. ఇంకా భగవత్ ప్రాప్తే లేదు అంటే ఉత్తమమైన గతులు అన్నవి ఇంకా లభించవు. నీ గతి స్థితి దేనికైనా మూలం ఏంటంటే నువ్వు చేసే కర్మలు. ఎలా అయితే నేను ఎంత సంపాదించుకున్నానో అంతే నేను అనుభవించగలను. నాది కాదు నేను అనుభవించడానికి ఎలా నాకు ఆ హక్కు ఉండదు. ఇక్కడ కూడా ఈ అసురీ సంపత్తులుగా నువ్వు ఏదైతే పెంచుకుంటూ పోతున్నావో క్రూరత్వానికి వెళ్ళిపోతూ ఉన్నావు. అందుకే నీ గతి స్థితి రెండు పతనం వైపే ఉంటాయి. మళ్ళీ అసురీ యోనిల్లోనే జన్మ తీసుకుంటున్నావు. మళ్ళీ ఇలాగే అధోగతి పాలైపోతూనూ ఉన్నావు. అన్ని జన్మల్లోకి కూడా అందరిలోకి ఆత్మరూపంలో సమానంగానే ఉన్నాడు. ఇందులో ఎక్కువ ఉన్నాడు అందులో ఎక్కువ లేడంటానికి కుదరదు పరమాత్మ. అయినప్పటికీ కూడా మనిషి జన్మైతే ఉందో అది ఒక్కటే పరమాత్మను పొందటానికి అర్హత కలిగి ఉన్నది. కర్మలు సరిచేసుకునేలాగా కూడా ఉన్నది. అది ఒక్కటే, దానికి ఒక్కదానికే అవకాశం ఉన్నది. అందుకే మనకి పురుషార్థాలు అంటే ధర్మాన్ని పట్టుకుని ఉండటము, ఆచరించవలసి ఆచరిస్తూ ఉండటము, ఒకరికి సేవ చేసుకోవటానికి, ఒకరికి అన్ని అందించటానికి సహకారాలన్నీ చెయ్యగలిగిన జన్మ. ఆ అధికారం అన్నీ ఉన్నప్పటికి కూడా మనం ఇంకా హీనంగా ఇటువంటి దుర్గుణాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటే ఇంకా మనకి ఎప్పటికీ అధోగతిలానే అయిపోతుంది. అందుకే ఏదైతే నువ్వు సహజంగా ఉన్న దైవ స్వభావ రూప లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ కూడా మనం ఇంకా ఆ మార్గానికి దూరంగా ఇలా అసురి స్వభావాల్ని పెంచుకుంటూ పోతూ ఉన్న కారణంగా మానవ శరీరం అయితే లభించింది కానీ భగవత్ ప్రాప్తి అన్నది మనం కోల్పోతున్నాము. అందుకే దయనీయ దీనాతి దీన స్థితికి మనం వెళ్ళిపోతూ ఉన్నాము. దుర్లభమైన మానవ జన్మ అంటారు. అంటే మానవ జన్మ ఎన్నో జన్మలు ఎత్తితే కానీ లభించదు. అలాంటిది లభించినప్పటికీ కూడా ఈ అసురీ లక్షణాలు మనం ఎప్పుడైతే పెంచుకుంటూ పోతున్నామో దీనివల్ల మళ్ళీ చేతులారా మనకి మనమే దిగజారిపోయేలాగా చేసుకుంటున్నాము. అంటే దయతో నీకు సాధ్యం కానిది నీకు ఇచ్చాడు ఉద్ధరింపబడు అని. కానీ మళ్ళీ ఈ సంసారం అన్న భవసాగరంలో మళ్ళీ ఇటువంటి వాటికి కోరికలకి బానిసైపోవటం, మళ్ళీ ఇంకోటి మదమోహ అహంకారాలకన్నిటికీ కూడా లోబడి ఉండటము, మొండితనము, పౌరుషము, కఠినత్వము, అజ్ఞానము, కపటము, అహంకారము ఉన్నవన్నీ కూడా ఏవైతే సమృద్ధిగా ఇచ్చాడో వాటికన్నిటికీ కూడా మనం అహంకారానికి లోబడిపోయి ప్రతిదాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం, దుఃఖాన్ని పెంచుకుంటూ ఉన్నాము. ఈ బంధనాల రూపంలో ఈ దుఃఖాల రూపంలో అన్నీ పెంచుకుంటూ తలములక ఇందులోనే ఉంటున్నాము. సుఖాల కోసం ఆరాట పడుతూ ఉన్నాము. ఈ సుఖాల కోసం ఆరాటంలోనే జీవితం అంతా కూడా మనకి గడిచిపోతూ ఉన్నది. అందుకే లెక్కలేనన్ని అసురీ జన్మలే మళ్ళీ మళ్ళీ పొందుతున్నాయి. ఈ మళ్ళీ మళ్ళీ పొందే జన్మల్లో కూడా మళ్ళీ మనకి ఆ భగవంతుడు యొక్క సాన్నిధ్యానికి మళ్ళీ దుర్లభమైనట్టుగానే ఉంటూ ఉంటాము. అందుకే ఏ జన్మ అయితే లభించిందో మళ్ళీ ఇంకో జన్మలో దీనికన్నా కిందది అన్నట్టుగా ప్రతి జన్మ తీసుకుంటూ పురోగతి వైపు కాకుండా అధోగతికి దగ్గరగా వెళ్ళిపోతూనే ఉంటాం. పైగా ఎన్ని జన్మలు వస్తాయి అంటే ఇట్లా లెక్కకు పెట్టలేనన్ని జన్మలు మనం ఎత్తుతూనే ఉంటాము. ఇన్ని యాతనలకి మనము పడవలసి వస్తుంది. అందుకే కుంభీపాక, మహారౌరవాది ఇటువంటివన్నీ కూడా నరకయాతనలు పడుతూనే ఉంటారు ఈ అసురీ స్వభావం కలిగిన వాళ్ళు. అందుకే పరంపరగా అంటే ఈ అసురీ స్వభావం పోని ఈ జన్మలో కొత్తగా వచ్చింది కాదు. దాని ముందు జన్మలోనూ అలాగే ఉన్నాను, దాని ముందు అలాగే ఉన్నాను. అందుకే కొన్ని వాటికి నేను సాన్నిధ్యాన్ని చేకూర్చుకునేలాగా కూడా ఆలోచన నాలో రాదు. ఇదే మనకి గరుడ పురాణంలో కూడా చెప్పబడి ఉంది.
అంటే కొన్ని కొన్ని పాపాలు చేసి ఉన్న కారణంగా పాపమే అన్నీ అయినప్పుడు కూడా మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటుంది. దాని కారణంగానే మళ్ళీ కొన్ని కొన్ని జన్మలనేవి మనం తీసుకుంటూ ఉంటాము. అంటే ఈ యమలోక యాతనలు అన్నీ కూడా అనుభవిస్తూ ఈ పాపాల కారణంగా మళ్ళీ కొన్ని కొన్ని రోగాల రూపంలో వస్తూ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా మనం అనుభవించి వలసి ఉన్నది. ఎలా అయితే బ్రహ్మహత్యాది పాతకాలు, గోహత్యాది పాతకాలు ఇలా చేసి ఉంటాము. అలాగే మనకి డబ్బుందన్న మదంతో కొన్ని పాపాలు ఎలా అయితే కొంతమందిని చంపేసి ఉంటాము. లేదా కొంతమందికి కొన్ని రకాలుగా హాని కూడా తలపెట్టి ఉంటాం. మానసిక క్షోభకి కూడా మనము దారి తీసి ఉంటాం. అలాగే కొంతమందికి కొన్ని తినే అలవాటు ఉండదు. కానీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం, వాళ్ళతో కావాలని కొన్ని వ్యసనాల రూపంలో వాళ్ళకి అలవాటు చేయటము, ఇటువంటివన్నీ కూడా చెయ్యటం, ఇవన్నీ కూడా అసురీ లక్షణాలే. గర్వముతో అంటే ఇలా ఏది చేస్తున్నావో దానికి తగ్గట్టుగా అదే మనకి మార్కండేయ పురాణంలో కూడా నరకయాతనల గురించి చెప్తూ ఏం చెప్తారు అంటే, దేనితో చేశావో దానికి శిక్ష పడుతుంది అని. కంటితో చేస్తే కంటికి, నోటితో చేస్తే నోటికి, చేతితో చేస్తే చేతికి, ఇలా దేనికైతే చేస్తున్నావో దానికే శిక్ష అన్నది పడుతూ ఉంటుంది అని. పాప కర్మల వల్ల మనకి లభించే నరకయాతనలన్నీ అనుభవించటం కాకుండా, మళ్ళీ ఎలా అయితే పాపాలు కూడా పుణ్యాలు క్షీణించకపోతే మరో జన్మ ఎలా ఉందో, పాపాలు క్షీణించిపోయాక కూడా ఆ శేషం తొలగిపోయిన తర్వాత మళ్ళీ ఈ జనన మరణాల చక్రాల్లోనే భ్రమిస్తూ ఉంటారు. అందుకే మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటారు. మళ్ళీ ఇంకో జన్మలో కూడా అలాగే ఉండి, అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ నరకయాతనలు అనుభవించటం, మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవటం. అలాగే వీళ్ళు చేసిన పాపాల కారణంగా ఎలా అయితే పురాణాల్లో చెప్పినట్టుగా కొన్ని నీచ జన్మలు తీసుకోవటం, మనకి కప్పగాను, గాడిదగాను, అంటే అవి తక్కువని కాదు అర్థం. అంటే ఏ మానవ జన్మ అయితే దుర్లభమైందో అది నువ్వు పొంది కూడా నువ్వు చెయ్యవలసిన విధానంగా నువ్వు చెయ్యకుండా దాన్ని దుర్వినియోగం చేశావు. ఎలా అయితే మనకి కొన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉంటాయి. వీటిల్లో ఎలా ఉంటుందంటే మనకు వచ్చిన మార్క్స్ బట్టి, లేకపోతే మనం కట్టగలిగిన ఫీజు బట్టి, ఇట్లాంటి వాటిని బట్టి కొన్ని సీట్లు మనం కొనుక్కోవటము, లేకపోతే మన ర్యాంక్ బట్టి కొన్ని సీట్లు మనం తెచ్చుకోవటము జరుగుతుంది. వీడు కాలేజ్కి అయితే వెళ్తాడు కానీ దాని మీద ధ్యాస పెట్టాడు. ఇంకా వేరే వాటికి బానిసైపోయిన కారణంగా వీడు దాన్ని వినియోగించుకోడు, దాన్ని మళ్ళీ మధ్యలో వదిలేస్తూ ఉంటాడు. అంటే నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళగా ఉంటే అదే సమయంలో ఇంకొకటికి ఆ సీట్ వచ్చేది, వాడు వృద్ధిలోకి వెళ్ళేవాడు. అంటే దాన్ని నువ్వు వినియోగించుకోలేదు, ఇంకొకటికి పనికొచ్చేలాగా ఉండటానికి కూడా నువ్వు అక్కడ ఏమీ వదలలేదు. ఉదాహరణ మటుకు చెప్పుకోవాలంటే, అంటే ఈ అసురీ స్వభావాలు అలా ఉంటాయి. అవి జడాల్లాగా అయిపోయినప్పుడు మనం అందులోంచి బయటపడటం అన్నది చాలా కష్టమైపోతుంది. విషయభోగాల మీద ఎంత మక్కువ ఎక్కువైపోతుందంటే ఆ సుఖం లేకుండా నేను ఉండలేను. ఈ ఆశ పాశాలు అన్నట్టుగా ఇక్కడ అన్యాయమైన మార్గాల్ని కూడా మనము చాలా అవలీలగా చేసేస్తూ ఉంటారు. ఇప్పుడు దొంగతనం మొదటిసారి చేసినప్పుడు ఎలా ఉంటుంటే భయం వేస్తుంది, పట్టుబడిపోతామేమో, ఇంకొకటి. ఇది బాగా అలవాటు పడిపోయినాడు ఎలా చేస్తాడంటే అసలు నిజంగా ఎప్పుడు ఎలా తీశాడన్నది ఎవరికీ అంతుపట్టనిగా అయిపోతుంది. అందులో ఎక్స్‌పర్ట్ అయిపోతున్నాడు. అంటే ఇదే శరీరము జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో కూడుకుని నువ్వు ఉద్ధరింపబడటానికి, ఇంకా ఉన్నతంగా ఉండటానికి, నువ్వు మళ్ళీ ఇంకొకరికి మార్గాన్ని చూపించేలా అంత గొప్పగా ఉండటానికి వీలైన జన్మ జ్ఞానంతో కూడుకున్నది నీకు లభించింది. కానీ దీన్ని ఎంతలా దుర్వినియోగం చేసుకుంటూ పోతారంటే ఈ అహంకార బలాలు, పైగా కష్టం ఇష్టం ఉండదు. అందుకని సులభంగా వచ్చేయాలన్నీ. ఈ సులభంగా వచ్చేయాలని ఎలాంటి అడ్డదారులైనా తొక్కుతూనే ఉంటారు. ఈ కపటాలు, మొండితనాలు, దురాభిమానం పోనీ అవి కొన్ని వాసనలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఈరోజు ఏదన్నా వండుకుని తిన్నాను. మధ్యాహ్నం కడుక్కున్నప్పుడు ఆ వాసన పోలేదేమో, సాయంత్రానికి కడుక్కుంటే పోలేదు, రేపటికి పోతుంది. పోను. కానీ ఈ వాసనల కర్మలు చేసినవి ఎలా ఉంటాయంటే, ఈ జన్మది ఈ జన్మకే ఉండదు. ఈ జన్మ నుంచి ఒకే జన్మకి తీసుకెళ్తున్నావు. శరీరం అయితే వదిలేస్తున్నావు కానీ కర్మ వాసనలే పట్టుకెళ్తున్నావు. ఈ వాసనల ప్రలోభాల్లో మళ్ళీ ఇంకో జన్మలో కూడా అటువంటివే ఇంతకన్నా తీవ్రంగా చేస్తూ ఉంటావు. దాన్ని తొలగించుకోవాలన్న తలంపు కూడా నీలో రాకుండా అయిపోతూ ఉంటుంది. మళ్ళీ అందుకే ఇంత ఉన్నతమైన జన్మలో అధమ నరుడిగా పుట్టటం అని ఇంతకుముందు శ్లోకాలు చెప్పారు. ఇప్పుడు మానవ జన్మ గురించి చెప్పట్ల. జన్మ అంటే జన్మల తర్వాత జన్మలు ఇంకా అధోగతి పాలయ్యేలాగా నీచ జన్మలు తీసుకుంటూ అట్లా నువ్వు పాతాళానికి వెళ్ళిపోయినట్టుగా జన్మలు తీసుకోవటం, దిగజారిపోవటం అనే కోవలోనే ఉంటావు. అంతర్బాహ్య శుచి ఉండదు. ఇవి లేకపోతే అటు వెళుతున్నానని తెలిసినప్పుడు 100% ఒక్క రోజులో మార్పు రాదు నాలో.
కానీ ఇవి తప్పు అని తెలుసుకుని ఆ తప్పుని చెయ్యకుండా ఉండేలాగా మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు అన్నది నేను ఎప్పుడైతే అటువైపుగా కాకుండా ఇంకో వైపుగా నన్ను నేను తీసుకెళ్తూ ఉంటానో అప్పుడు ఇవి వదలగలను. నాకు అవ్వదు, ఇంకా ఈ జన్మ అయిపోయింది, వచ్చే జన్మ అని అనుకోవటానికి వీలు లేదు. ఈ జన్మలో చేసిన ప్రతీదీ మళ్ళీ ఇంకో జన్మలో మళ్ళీ కొన్ని కొన్ని ఇళ్లల్లోనూ యోనిల్లోనూ పుట్టడానికి ఎలా అయితే కొన్ని ఉత్తమమైన జన్మలు ఎప్పుడు ఉత్తమంగా, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, కొన్ని ఆచరించటానికి నాకు వీలు లేదు. కానీ దీని తర్వాత జన్మలో కొంచెం ఆర్థికంగా మంచిగా ఉన్న ఇంట్లో పుడతాను. ఇటువంటి సత్కర్మలు కొంచెం నేను చేసుకోవటానికి నాకు వీలయ్యేలాగా, ఇతరులు చేయటానికి కూడా వాళ్ళకి నేను ఇవ్వగలిగేలాగా అది కొంచెం ఉత్తమంగా ఉంటుంది. ఇలా ఎన్ని తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఎలా అయితే మనస్సులో వికారాలు రానివ్వకుండా నేను అంతలాగా నియమ నిష్టలతో ఉండగలిగినప్పుడే ఈ జన్మలో మంచి పనులు చేశాను కాబట్టి వచ్చే జన్మలో మంచి జన్మ లభించింది అనుకుందాం. అందులో కూడా ఆ జన్మ అయితే కారణం ఈ జన్మకి అయింది, కానీ మళ్ళీ ఈ జన్మలో ఏం చేస్తున్నావు అది నీకు మళ్ళీ ఇంకో జన్మకు కారణం అవుతుంది, లేదా జన్మ రాహిత్య స్థితికి కారణం అవుతుంది. మళ్ళీ ఎటువంటివి చేస్తున్నావు, ఏమి ఆలోచిస్తున్నావు, నువ్వు వృత్తి ప్రవృత్తి, నీ కర్తవ్యం అకర్తవ్యం, పైగా కోరిక ప్రధానంగా కాదు. భ్రష్టాచారాలు కాకుండా నేను భ్రష్టు పట్టకుండా ఉండాలి అంటే పట్టుకోవాల్సిన దాన్ని అనన్యమైన త్రికరణ శుద్ధితో నేను పట్టుకోవాలి. అసురి స్వభావ ఫలితంగా మళ్ళీ మళ్ళీ జనన మరణాల్లో పడటం కాకుండా మళ్ళీ మళ్ళీ అసుర యోనుల్లోనే పడుతూ ఈ అసుర యోనుల నుంచి మళ్ళీ మళ్ళీ దిగజారిపోయే విధానంగా ఉంటుంది. దిగజారకుండా ఉండాలి అన్నా సరే, మళ్ళీ ఉన్నతంగా వెళ్ళాలన్నా సరే నా కర్మలు సరి చేసుకోవాలి. కర్మలు సరి చేసుకోవాలంటే నేను ఆలోచన విధానాన్ని సరి చేసుకోవాలి, నేను మాట్లాడే విధానాన్ని సరి చేసుకోవాలి, నేను తీసుకునే ఆహారాన్ని సరి చేసుకోవాలి, ఏ ప్రదేశానికి ఈ శరీరం తీసుకెళ్తున్నానో అది సరి చేసుకోవాలి. ఇవి ఎప్పుడైతే సరి చేసుకుంటూ ఉంటావో అప్పుడు ఏదొచ్చినా సరే నీ మీద దాని ప్రభావం లేకుండా స్థిరత్వానికి లోబడి ఉంటావు. నా ముక్కు మూతి నేను మార్చుకోలేను, కానీ నా స్వభావాన్ని మార్చుకోవచ్చు. ఏదైతే నన్ను ఇంకా అధోగతి పాలు చేస్తుందో దాన్ని నేను విడిచిపెట్టే ప్రయత్నాన్ని నేను చెయ్యొచ్చు. చచ్చేంత వరకు కూడా ప్రయత్నాన్ని విడవకుండా ఉంటేనే కొన్ని స్వభావాలు, కొన్ని లక్షణాలు నాకు జడాల్లాగా జిడ్డులాగా పట్టుకుని ఉన్నవి నేను తొలగించుకోగలను. తొలగిపోతే గాని మళ్ళీ సాన్నిధ్యం లభించదు, మళ్ళీ ఈ జనన మరణాల చక్రం నుంచి ముక్తి లభించదు అని స్పష్టంగా చెప్తున్నాడు. దీంతో భగవద్గీత 16 చాప్టర్ దైవాసుర సంపద్ విభాగ యోగంలో 20 శ్లోక సంపూర్ణం.